షార్ట్ అండ్ స్వీట్ చెప్తా. ఆపరేషన్ సింధూర్ అది గ్రాండ్ సక్సెస్. 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 minutes, 26 రఫేల్ ప్లేన్స్ టెర్రరిస్ట్కి ఫినిష్ చేస్తున్నాం. ఇప్పుడు రా డిపార్ట్మెంట్ 21 ప్లేసెస్ది బ్లూ ప్రింట్ ఇచ్చింది. దానిలో 9కి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, రిమైనింగ్ 12 ఎగ్జిక్యూట్ చేయాలి. ఫిరోజ్ ఖాన్ 22 ఏప్రిల్ ఏ రోజు పెహల్గాం అటాక్ అయింది ఆ రోజే చెప్పేస్తున్నాడు ప్రధానమంత్రికి. ప్రధానమంత్రి మెహర్బానీ చేసుకొని మాటలు వద్దు, ఉట్టి రివెంజ్ కావాలి, ఖూన్ కా బదలా ఖూన్ కావాలి. ఈ లంగా కుట్టిన కొడుకులు టెర్రరిస్టు వీళ్ళు ఆగరు. మొత్తం ఇండియాకి బ్రేక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చి మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు అని చెప్పి పాయింట్ బ్లాంక్గా పెళ్ళం ముందు పిల్లల ముందు చంపినారు. వాళ్ళ ప్లాన్ ఇండియాకి బ్రేక్ చేయాలి, కానీ ఇండియా బ్రేక్ కాదు. దానికి రీజన్ ఒకటి ఉన్నది. ఏదైనా గొడవలు ఉంటే మన ఇంట్లో ఉంటాయి, కానీ ఇండియాలో ఎప్పుడైనా బయట వాళ్ళు వస్తే మనం యునైట్ అవుతాం. అది పాకిస్తాన్కి తెలియదు, ఆ టెర్రరిస్టులకు తెలియదు. ఒక ఖాసియత్ ఉన్నది మన ఇండియాలో, గంగా జమున తహజీబ్ ఉన్నది. రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు. అట్లాంటి భారతదేశం మనది. సో ప్రధానమంత్రికి మేము చెప్తున్నాం, ఫేజ్ 2 సింధూర్ స్టార్ట్ చేయండి. ఫేజ్ 2 సింధూర్ స్టార్ట్ చేయండి. ఇది పాకిస్తాన్ కుక్క తోక, దీనికి కట్ చేయాలి. ఇది టెర్రరిజం ఒక క్యాన్సర్, దీనికి ఫినిష్ చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మనం టార్గెట్స్ మీద కొట్టినప్పుడు ఒక సివిలియన్కి కూడా మనం టచ్ చేయలేదు, ఒక కామన్ మ్యాన్కి కూడా టచ్ చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ కూడా మనం చేయలేదు. లోకంకి ఏం చూపించినాం? మా ఫైట్ టెర్రరిజం మీద, మా ఫైట్ టెర్రర్ మీద. 7th మే రాత్రి వాళ్ళు అటాక్ అయిన తర్వాత 8th నాడు టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇస్తున్నారు. వాళ్ళ మిలిటరీ పోలీస్ సల్యూట్ కొడుతున్నది. వాళ్ళ డెడ్ బాడీకి పాకిస్తాన్ జెండాతో ర్యాప్ చేస్తున్నారు. సో లోకంకి తెలిసిపోయింది. సో ఇలా మేము ప్రధానమంత్రికి చెప్తున్నామేం, ఇట్లాంటి మోహా, ఇట్లాంటి ఛాన్స్, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఇండియన్ ఫోర్స్, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ టెక్నికల్ చాలా సౌండ్. ఎగ్జాంపుల్ ఇస్తా, 400 డ్రోన్స్, 100 మిసైల్స్ వాళ్ళు కొట్టినారు, ఒక్కటి కూడా ఇండియా మీద రాలేదు. సో అట్లాంటి టెక్నికల్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇండియా ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది ధర్మయుద్ధం, ఇది ఒక మహాభారత్. వాళ్ళు మా ఇంట్లో గుసాయించి అక్షర్ధామ్ దగ్గర నుంచి, యూరి దగ్గర నుంచి, బాంబే బ్లాస్ట్ దగ్గర నుంచి, పుల్వామా కానీ, పహల్గాం కానీ, ఈ లష్కర్ ఏ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ డ్రామా చేస్తారు. సో సింపుల్, మనకు లోకంకి అర్థమైంది టెర్రరిస్ట్ వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది అని, ఐఎస్ఐ ఉన్నది అని. సో పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి. అండ్ నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ స్టార్ట్ కాలేదు. 2 to 3 డేస్లో స్టార్ట్ అవుతుంది. నా రక్తంతో రాసేస్తా, 10 to 12 డేస్లో ఇండియా పాకిస్తాన్కి ఫినిష్ చేసేస్తుంది. సో ఇట్లాంటి టైం రాదు. 140 crores ఒకటే వాయిస్ చెప్తున్నారు, ప్రధానమంత్రి మీరు ముందుకు పోండి, మేము ఇండియాతో ఉన్నాం, మేము భారత్తో ఉన్నాం, మేము హిందుస్థాన్తో ఉన్నాం. అండ్ 30 crores ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఒకటే వాయిస్తో చెప్తున్నారు, అమాయకులకు సంపితే వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఇస్లాం దానికి పర్మిషన్ ఇయ్యదు. ఒక్క మాసూమ్కి, ఒక్క ఇన్నోసెంట్కి సంపితే టోటల్ వరల్డ్ మానవంకి సంపేలాగా ఉంటుంది. ఖురాన్ మేము ఫాలో చేస్తాం. ఖురాన్ ఆ లంగా కొడుకులకు ముస్లిమ్స్ హోదా ఇయ్యదు. వాళ్ళు ముస్లిమ్స్ గారు, లంగా ఫెల్లోస్. ఆ పాకిస్తాన్ దొంగ కంట్రీ, దానికోసం ఫినిష్ చేయాలి. ఇప్పుడు పహల్గాం దాడి ఎట్లయితే జరిగిందో ఇప్పుడు కూడా శంభు ఆలయం మీద కూడా వాళ్ళు పాకిస్తాన్ నుంచి దాడులు చేయడం కూడా జరుగుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? ఏది కామన్ మ్యాన్ కి చేస్తారా భయ్? అది అందరికి తెలుసు. అది చేస్తారు, రెచ్చగొట్టాలి కదా.
డివైడ్ చేయాలి కదా, ఇండియా డివైడ్ కాదు, మర్చిపో. పాకిస్తాన్కి టైం వచ్చింది అండ్ మొత్తం వరల్డ్లో పాకిస్తాన్కి ఎక్స్పోజ్ చేసేసినాం. టెర్రరిస్ట్తో లింక్లు, వాళ్ళు టెర్రరిస్ట్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, క్యాంప్లో ఎట్లా అడ్మిషన్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తా, మైండ్ వాష్, బ్రెయిన్ వాష్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మనీ, మొత్తం ఈ టెర్రరిజం వెనుక డబ్బులు ఉన్నాయి. సో ఎక్స్పోజ్ అయింది. హిందుస్థాన్, ఇండియా పవర్ఫుల్, ఫినిష్ చేసేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. మెయిన్ సిటీల మీద ఇట్లా దాడి జరిగే అవకాశం ఉన్నట్లు కూడా అప్రమత్తంగా ఉండండి అన్నారు. అది ఎట్లైనా ఉంటుంది. ఇది వార్. మనం గేమ్ ఆడుతున్నాం, ఫుట్బాల్ గేమ్ ఉన్నది, ఇది క్రికెట్ మ్యాచ్. ఇది ఒక వార్. అది లంగా దొంగ కంట్రీ, అది ఏదైనా చేస్తుంది. కానీ హిందుస్థాన్ రెడీ ఉన్నది, అది మోస్ట్ ఇంపార్టెంట్.